లార్డ్, అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము ఆదికాండము 26వ అధ్యాయము 4వ వచనంలో వ్రాయబడినట్టుగా, నీ సంతానముల వలన సమస్త భూలోకంలోని సమస్త జనులు ఆశీర్వదించబడుదురు. ఆమె భూలోకంలో ఉన్న సమస్త జనులు, సమస్తమైనటువంటి ప్రజలు కూడా ఆశీర్వదించబడతారు నీ సంతానం వలన అంటున్నాడు దేవుడు. అది దేవుడు ఇస్సాకుతో అంటున్నాడు. ఈరోజు నీతో నాతో కూడా అంటున్నాడు. నీ బిడ్డల వలన అనేక మంది ఆశీర్వదించబడతారు. ఎంతమంది అయితే దేవుని కొరకు ప్రయాసపడుతూ దేవునిలో ఉంటూ దేవుని మహిమపరుస్తూ ఉంటారో వారి సంతానం నిజంగా ఆశీర్వాదకరంగా భూమి మీద ఉంటుంది కదా. ఎందుకు అంటే వారి సంతానం కూడా అనేక మందిని రక్షిస్తూ, అనేక మంది కొరకు ప్రార్థించేవారిగా, అనేక మందిని బయటికి ఊబిలోంచి బయటికి తీసుకొస్తూ, వారు కూడా నిన్ను నీ కుటుంబాన్ని ఏ రీతిగా దేవుడు రక్షించాడో అనేక మందికి ఆ రీతిగా బయటికి తీసుకురావడానికి సహాయం చేస్తాడు. అందుకని దేవుడు అంటున్నాడు, నీ సంతానం వలన అనేక మంది ఆశీర్వదించబడతారు, ఆ కృపను నేను వారికి ఇస్తాను అంటున్నాడు. కాబట్టి నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న గొప్ప దేవుడు ఈరోజు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాటని, నీ సంతానాన్ని నేను అభివృద్ధి చేస్తాను, వారిని ఉన్నతంగా ఉంచుతాను, వారిని ఇతరులకు ఆశీర్వాదకరంగా మారుస్తాను, వారిని అనేక మందికి మాదిరిగా ఉంచుతాను, వారిని అనేక మందికి మేలుకరంగా మారుస్తాను అంటున్నాడు. నీ సంతానం వల్ల ఇతరులు దీవించబడతారు, ఇతరులు మేలు పొందుకుంటారు. అటువంటి గొప్ప కృపను నేను నీకు ఇస్తాను అంటున్నాడు దేవుడు కదా. ఇంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏముంటుంది కదా. మన బిడ్డలు ప్రయోజకులై ఇతరులకు ప్రయోజనకరంగా ఉండడం అన్నది ఎంతో ఆశీర్వాదకరమైంది. అది కూడా దేవునిలో ఉంటూ దేవుని మహిమపరుస్తూ దేవుని సహవాసంతో చేస్తూ ఉంటే ఇంకా ఎంతో ఆశీర్వాదకరం అన్నమాట. నిజమే, ఈ లోకంలో లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకున్నప్పటికీ దేవుని కృపతో దేవునితో నడవడం లేకుండా ఉంటే అది ఎంతో ఆయాసకరం. ఏ స్థితిలో అక్కడి నుంచి పడిపోతామో, ఏ స్థితిలో ఆ యొక్క పరిస్థితులు తారుమారవుతాయో తెలియదు కదే. కానీ దేవునితో ఉన్నప్పుడు ప్రతిదీ దేవుడు చూసుకుంటాడు. మనకు వచ్చే కష్టాన్ని, నష్టాన్ని, ఆయాసాన్ని, వేదనని ప్రతిదీ ఆయన చూసుకొని మనకి ఎటువంటి భంగం తగలకుండా ఆయనే కాపాడుతాడు. అందుకనే నీ సంతానాన్ని నేను ఆశీర్వదిస్తాను అనేది, ఆ సంతానం ద్వారా ఇతరులకు ఆశీర్వాదకరంగా వారిని ఉంచుతాను. ఇది ఎంతో ధన్యకరమైందని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ యొక్క గొప్ప కృపను మనం ఈరోజు పొందుకుందాం. దేవుడు అటు కృప మనకి ఇచ్చినందుకు ఆయనకు వందనాలు. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, అయ్యా మీకే మహిమ గంత ప్రభావం మేము ఆరోపిస్తున్నాం. ఎంత మస్తు మెరిగిన దేవుడు తండ్రి, ఈరోజు వారి మాటలను బట్టి, వారి యొక్క ప్రార్థనను బట్టి మీ సహాయం అందించండి తండ్రి. అలాగే అయా తండ్రి ప్రభా, ఈరోజు ఎంతమంది బిడ్డలు కన్నీరు దుఃఖంతో వండి నీ పాదసన్నిధికి వచ్చున్నారు, వారి జ్ఞాపకం చేసుకొని మేలుతో నింపండి, ఆశీర్వదించండి. బర్త్డే మ్యారేజ్ డే జరుపుకుంటే బిడ్డలు కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. నీ గొప్ప కృప కాపుదలతో నింపమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.